Okay. Uh, so today we will be dealing with this derivation. What are the derivations? Output impedance. The second one is voltage gain. These two we will try to derive, and after that I will explain voltage divider bias. In this first equation, as you can see, applying KVL at the node. Okay, I naught plus ID is equal to GM VGS. This node. Okay, I naught plus ID is equal to GM VGS. After that, second equation, as you can see here, VGS is equal to minus I naught plus ID into RS. I naught plus ID into RS. ఇది ఎలా రాస్తాం చెప్పండి. ఇక్కడ చూడండి, if I apply KVL to this part of the circuit, okay, see here, this can be this part of the circuit can be drawn like this. V naught ఇక్కడ కరెంట్ ఎంతో మనం కనుక్కుంటే కనుక వీ కెన్ ఫైండ్ అవుట్ VGS. ఇక్కడ ఫైనల్గా ఏం కనుక్కున్నాడు, ఇక్కడ మనకి VGS కనుక్కున్నాడు. VGS ఎలా కనుక్కున్నాడు? సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండు టెర్మినల్స్ మధ్యన వోల్టేజ్ నాకు కావాలి. దిస్ ఇస్ G, దిస్ ఇస్ S. ఓకే, సో ఈ రెండు టెర్మినల్స్ మధ్యన నాకు వోల్టేజ్ కావాలన్నప్పుడు ఫస్ట్ ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ దిస్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ టెర్మినల్. ఓకే, ఆర్ఎస్ దగ్గర, ఆర్ఎస్ రెసిస్టెన్స్ దగ్గర మన వోల్టేజ్ ఎంత ఉందో కనుక్కుంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్. ఓకే, సో హియర్ ద వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎస్ ఈజ్ మైనస్ ఐడి ఇంటూ ఆర్ఎస్. ఓకే, మైనస్ ఐడి ఇంటూ ఆర్ఎస్. ఓన్లీ నేను వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎస్ కనుక్కుంటున్నా. ఇంకో ఫర్దర్గా ఇంకో వోల్టేజ్ కూడా ఉంటుంది, అదేంటి? మైనస్ ఐ నాట్ ఇంటూ ఆర్ఎస్. See here, the amount of current that is flowing in this equal to, ఇందాక చెప్పాను, I naught plus ID value is equal to the current flowing through this, applying KCL, right? So the total current flowing into this is nothing but I naught plus ID, right? And the according to the potential టర్మినల్స్ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఇందులో కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. సో హియర్ వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇన్పుట్లో కరెంట్ ఫ్లో అవ్వదు. మీరు జేఫెట్లో నేను చెప్పాను కదా, గేట్ టు సోర్స్ మధ్యన ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. దిస్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ లార్జ్, RG వాల్యూ. ఓకే, విల్ ట్రై టు యాక్ట్ లైక్ ఎన్ ఓపెన్ సర్క్యూట్. సో ద నెట్ అమౌంట్, దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ విల్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ చూడండి, అప్పుడు టర్మినల్స్ చూస్తే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, మైనస్ ప్లస్ ఉన్నప్పుడు, అండ్ దిస్ ఈజ్ యాక్టింగ్ like a short circuit now, because the amount of drop here is 0 అని చెప్పాను. the drop is here 0. okay, second I will add. త్వరగా జాయిన్ అవ్వండి, చాలా లేట్గా జాయిన్ అవుతున్నారు కొందరు స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ DC అనాలిసిస్ దీన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఇది మైనస్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్ వచ్చేసి గ్రౌండ్, ఇక్కడ గేట్ టర్మినల్ వచ్చేసి ఏమవుతుంది? గ్రౌండ్కి ఈక్వేట్ చేసేస్తాం, ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్పాం. సో మైనస్ VGS ఈజ్ ఈక్వల్ టు I naught ఇంటూ I naught ప్లస్ ID ఇంటూ RS. ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎంత? I naught ప్లస్ ID, రైట్? సో దిస్ వాల్యూ ఇంటూ RS is nothing but the drop across this, right? So this voltage is equal to, ఇక్కడ మైనస్ టర్మినల్ ఉంది, పాజిటివ్ టర్మినల్ ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ VGS. సో మైనస్ VGS is equal to I naught plus ID into RS. So that is what was written here, and the minus was taken to this side. సో మైనస్, ఇక్కడ మైనస్ ఉండాల్సింది, దాన్ని ఇక్కడ తీసుకెళ్ళాం అంతే. సో ఇది ఈక్వేషన్ అవుతుంది. Now substituting that in this equation, okay, you will be getting this equation. And after that, by further simplifying, you will be getting this equation. I naught is equal to minus ID. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి we will be finally getting I naught is equal to minus ID. Now substituting that equation in the output voltage value, V naught is equal to how much? Output voltage is nothing but the current flowing through this is ID.
సో ఈ డ్రాప్ మనం కనుక్కుంటే వీ విల్ బి ఫైండింగ్ V0 value, but the current direction ఇక్కడ చూడండి, it is moving from bottom to top, right? So that means this is ఇక్కడ మనం వోల్టేజ్ డ్రాప్ ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో దాని పొలారిటీస్ వచ్చేసి దీనికి ఆపోజిట్గా ఉండాలి. V0కి ఆపోజిట్గా ఉంటుంది. ద పొలారిటీ ఆఫ్ V0 ఈజ్ ఆపోజిట్ టు ద పొలారిటీ ఆఫ్ దిస్ వోల్టేజ్ డ్రాప్. So that is why minus ID into RD. So V0 becomes minus ID into RD. So that is what was written here. Substituting this in this equation, you will be getting this value, and after that this one. Then finally we know that Z0 it is nothing but output impedance is given by output voltage by output current. So by substituting the values, you will be getting Z0 is equal to RD, capital RD. Always remember, we have assumed here channel resistance to be a very large value. RD is equal to infinity ohms అని ఇక్కడ రాసాడు చూసారా ఇక్కడ. This is an assumption we have taken. Okay, if drain resistance, drain channel resistance, if you consider drain to source terminals మధ్య ఏదైతే channel resistance ఉందో, ఈ channel resistance if it is of considerable value, not infinite value, then the circuit becomes like this, as you can see. ఇప్పుడు ఇది ఇన్ఫైనైట్ వాల్యూ అని నేను అజ్యూమ్ చేసుకుని ఇది వరకు నేను క్యాలిక్యులేషన్స్ చేశాను, కానీ ఇన్ఫినిట్ వాల్యూ కాదు, స్మాలర్ వాల్యూ ఉంది అనుకున్నప్పుడు దాన్ని కూడా కన్సిడరేషన్లో మనం తీసుకోవాలి. ఓకే, అది తీసుకున్నప్పుడు సర్క్యూట్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇందాక చేసిన క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ ఏం చేశాను, కిర్చాఫ్స్ కరెంట్లో అప్లై చేశాను, ఇక్కడ కూడా అప్లై చేశాను. ఓకే, సేమ్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్ బిఫోర్, సేమ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ హియర్ ఆల్సో అగైన్. Then you will be getting I0 is equal to GM VGS. ఈ సర్క్యూట్ చూడండి, సర్క్యూట్లో అబ్జర్వ్ చేసి మీరు రాయొచ్చు ఈక్వేషన్. ఓకే, I0 is the current coming from this end. Okay, this one I0, this value is equal to, ఈ పాయింట్ దగ్గర నేను KCL రాస్తున్నా. ఓకే, సో I0 becomes GM VGS is one current, the other current is I dash, the other current is ID. Here remember, these two are incoming currents, these two are outgoing currents. This one and this one are outgoing currents, this one and this one are incoming currents to that node. So adding up these two must be, you have to be equating these two with these two, right? That is I0 plus ID is equal to GM VGS plus I dash, right? I dash is nothing but what? I dash is nothing but IRD అని కూడా రాయొచ్చు దాన్ని, because that is the current flowing into RD, small rd. Okay, so that is what was written here, and taking ID to the other side, you will be getting minus ID here. Okay, I0 plus ID is equal to ఈ వాల్యూ అని చెప్పాను నేను. ఇప్పుడు ఐడిని ఇటు సైడ్ తీసుకెళ్తే మనకి సేమ్ ఈక్వేషన్ వస్తుంది. Okay, this equation. So I hope this is clear for you. If you have any doubts, you can ask. Unmute చేసుకుని అడగండి. Okay, I will give permission. If you have any doubts, you can unmute yourself and ask. Okay, this derivation is a little large one. Okay, మీకు కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. అండ్ ఆఫ్టర్ దట్ VRD చూడండి, ఇక్కడ VRD వోల్టేజ్ అక్రాస్ డ్రైన్ రెసిస్టెన్స్, ఛానల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు V0 ప్లస్ VGS. అప్లయింగ్ KVL హియర్. Okay, applying KVL here in this particular loop, you will be getting ఇలా ఉంటుంది, ఈ లూప్ తీసుకోవాలి మీరు. సో దిస్ ఈజ్ V0, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది ఈ వోల్టేజ్ ఏంటి, V0, సేమ్ వోల్టేజ్ ఉంటుంది ప్యారలల్ కాబట్టి. సో V0 KVL అప్లై చేయండి, అండ్ వాట్ విల్ బి దిస్ వోల్టేజ్? దిస్ వోల్టేజ్ ఈజ్ మైనస్ VGS. ఓకే, దిస్ ఈజ్ మైనస్ VGS. ఇది చెప్పాను కదా, నేను షార్ట్ సర్క్యూట్ కింద అజ్యూమ్ చేసుకోవాలి బయాసింగ్లో. సో దిస్ విల్ బి minus VGS. So this is minus VGS here, and here you will be having V0 across this resistor RD, capital RD, this one, and the voltage across small rd is this one, VRD. Okay, so I am trying to find out VRD now by applying KVL here. So applying KVL here in this particular part of the loop, you will be getting VRD is equal to
or ఇలా కూడా రాయొచ్చు VRD minus V naught going like this. Okay, clockwise direction లో తీసుకోండి. First I am taking this one VRD minus 2 positive minus 2 plus, so it will be plus VRD. నెక్స్ట్ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది, సో దిస్ విల్ బీ యాక్టింగ్ లైక్ వోల్టేజ్ డ్రాప్ minus V naught. Next after that going to this terminal here minus 2, this is VGS, right? VGS positive to minus, so you will be getting minus VGS is equal to 0, nothing but this equation. Okay, VRD is equal to V naught plus VGS. See ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ టర్మినల్ ఇక్కడ ఉంది, పాజిటివ్ టర్మినల్ గేట్ టర్మినల్ ఇక్కడ వస్తుంది మనకి, బికాస్ ఐఎమ్ సేయింగ్ దట్ డ్యూరింగ్ బయాసింగ్ దిస్ విల్ యాక్ట్ లైక్ DC biasing. You should assume this to be a short circuit because there won't be any voltage drop across RG, capital RG. After that you substitute this in the above equation. This value you have to substitute in this equation. Okay, you will be getting this one. Okay, ఈ ఈక్వేషన్ వస్తుంది మీకు. ఈ ఈక్వేషన్లో ఇక్కడ IRD ప్లేస్లో ఏమని రాశాడు, IRD ప్లేస్లో ఈ వాల్యూ VRD బై స్మాల్ RD రాశాడు. ఓకే, నథింగ్ బట్ V naught plus VGS by small RD, that value he has substituted here. And after that taking the terms, common terms, and further simplifying, you will be getting this equation. Okay, assuming that here you are considering a considerable amount of channel resistance. If the channel resistance is infinite, you can ignore RD, small RD. Okay, so after that further simplification if you do, you will be getting this equation. So this is nothing but I naught, we know V naught also. So when you write Z naught value, Z naught is what? Z naught is nothing but V naught by I naught. You will be getting this equation. As you can see in the previous case, we have assumed small RD to be very large value, infinite value. So we can also verify the same thing, okay, whether it is right or not, by putting RD value equal to small RD value equal to infinity and infinity value in substitute చేసి చూడండి, you will be getting the same equation. Z naught is equal to RD వస్తుంది, capital RD. చూడండి ఈ స్మాల్ RD ప్లేస్లో ఇప్పుడు ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది ఏమవుతుంది, 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకే, సేమ్ అలాగే ఇది కూడా 0 అవుతుంది. న్యూమరేటర్లో ఈ పార్ట్ 0 అవుతుంది, ఇక్కడ పెన్తో ఇండికేట్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0. ఈ టర్మ్స్ అన్ని 0 అయిపోయినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా మనకు వచ్చేది Z naught ఈజ్ ఈక్వల్ టు RD. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను అజంప్షన్ తీసుకుని చేశాను, ఇక్కడ స్మాల్ RD ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ వాల్యూ అని అజ్యూమ్ చేసుకుని చేసినప్పుడు నాకు ఏది వచ్చింది వాల్యూ, ఈ వాల్యూ వచ్చింది. సేమ్ అదే వాల్యూ ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ టేక్ కన్సిడరబుల్ వాల్యూ ఆఫ్ RD, you will be getting this equation. So this is general equation for all values of RD, okay, small RD. And if in most of the times this small RD value will be almost 10 times greater than that of capital RD. Okay, so that is the reason you can simply say that its value is almost equivalent to infinite. Okay, and you can approximate that as the output impedance as equal to capital RD. Okay, in most of the times while doing lab experiments, you can equate this output impedance with the resistance that is connected across the drain to source terminals, capital RD. Next one, the other quantity that we have to derive is voltage gain. Okay, మనం 2 important parameters derive చేయాలి ప్రతి biasing circuit లో అని చెప్పాను. One thing is output impedance, the other one is voltage gain. Voltage gain is nothing but it is represented by AV. And what is voltage gain? It is nothing but the ratio of output voltage to the input voltage. So we have to find out the output voltage and input voltage in terms of transconductance and resistances.
we will try to do that. Okay, so as you can see in the first circuit, if you write KVL there, equivalent circuit lo KVL రాసినప్పుడు we can get this equation VI minus VGS minus VRS is equal to 0. That is, you write KVL across this loop. Okay, ఈ లూప్లో మనం KVL రాసినప్పుడు, ఇక్కడ మనం KVL రాసినప్పుడు ఆ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్? VI minus VGS minus VRS is equal to 0. Then substituting the quantity values of ID, current, drain current values, you can further simplify the equation and you will be getting this equation VGS is equal to VI minus ID RS. This I dash is nothing but the current through the channel resistance RD. Okay, so that one value will be what? V0 minus VRS by RD. So ఈ వాల్యూ, సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎలా వస్తుంది మనకి? ఇక్కడ టోటల్ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి V0. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వోల్టేజ్ ఏముంది? నథింగ్ బట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఇంటూ RS, రైట్? సో దిస్ voltage minus this voltage will become this voltage, the voltage across small rd. That is what he has written here. So the voltage across small rd is nothing but V0 minus VRS, and I dash becomes then V0 minus VRS by small rd. Substituting that, you will be getting the equation, this is nothing but drain current. ID is equal to GM VGS plus V0 minus VRS by RD. ఇవన్నీ కూడా సర్క్యూట్లో చూసి రాయాలి ఇవి. సో ID వాల్యూ ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఇది ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ దిస్. దట్ ఈస్ వాట్ హీ ఈజ్ రిటన్ హియర్. So finally, after simplification, you will be getting ID value, capital ID value, this equation. When you get this equation, substitute that value in the output voltage equation, you will be getting this one. Once you get output voltage in terms of input voltage like this, as you can see V0 in terms of VI lo ochindi ikkada, then you have to divide both sides with VI and you will be getting voltage gain. Voltage gain is nothing but V0 by VI. So you will be getting this value. Here also, if you assume RD to be infinite value, then this value will become in the denominator RD plus RS by RD, small value edaithe undo, this value will become 0 if this value is infinite. Small rd is infinity అని assume చేసుకుంటే కనుక, if you assume this, then this value will become 0. So that is what he has shown you here. If the value is very large, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఈక్వేషన్ ఇది వస్తుందని చెప్తున్నాడు. ఓకే, సో ఆల్మోస్ట్ 10 times గ్రేటర్ దాన్ అవుట్పుట్ దగ్గర కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్డి ప్లస్ ఆర్ఎస్ వాల్యూ, ఆల్మోస్ట్ 10 times, విచ్ ఈస్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అని అజ్యూమ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ లాస్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ biasing circuits of JFET, the last one is voltage divider bias. ఇప్పుడు వరకు మనం 2 biasing circuits చదివాం, ఫిక్స్డ్ bias, సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ bias. ఫిక్స్డ్ biasలో there is no advantage, okay, but still you can get proper operating point there. That is why if you are not thinking about cost of operation, all those things, then you can use fixed bias circuit. But whenever you consider cost as one of the most important factors, that is operating cost, then you have to go for self bias, because self bias reduces the number of voltage sources. Here only one voltage source is used for biasing, whereas in fixed bias you will be using 2 voltage sources. So that is the main advantage of self bias. But the third one is voltage divider bias.
this is much more advantageous when compared to fixed bias and self bias, because here the gate voltage is sensitive to R1 and R2, two resistances that are present here, whereas the gate voltage control is not that much possible in the case of self bias. Self bias లో ఇందాక నేను చెప్పాను ఇన్పుట్ zi వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ totally dependent on capital RG, and if RG is fixed there is not much variation, you cannot change the operating points. But in this case, in the case of voltage divider bias, you can use, in the place of R1 and R2, you can use two DRBs, and if you change this value you are not getting desired operating point, you can still shift the operating point by changing R1. So here two resistances can be used for controlling the gate voltage and thereby controlling the drain current flowing in the field effect transistor. సో ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ మచ్ సెన్సిటివ్ ఆన్ with respect to R1 and R2 resistances. Okay, if you change slightly R1 and R2 values, you can shift the operating point based on your desirable requirement. Okay, whatever the requirement that you have, if you want to shift the operating point, you can do that by changing R1 and R2 values. That is not possible in self bias. Self bias లో ఒకటే రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ ఒక్క రెసిస్టెన్స్ని కూడా మనం చేంజ్ చేయలేం. ఓకే, that will be and resistance is also dependent on temperature. So ఆ రెసిస్టెన్స్ ఒకవేళ టెంపరేచర్ వల్ల ఫ్లక్చువేట్ అయింది అనుకోండి, there is no other possibility for us to change the operating point. ఫ్లక్చువేట్ చేయలేం దాన్ని, ఇంకో ఆపరేటింగ్ పాయింట్, మనం డిజైర్డ్ ఆపరేటింగ్ పాయింట్ రావడానికి ఇంకో రెసిస్టర్ కూడా లేదు మనకి ఆప్షన్. ఓకే, ఇందులో అయితే టూ రెసిస్టెన్స్ ఉంది, ఒక రెసిస్టెన్స్ మనకి టెంపరేచర్ వల్ల చేంజ్ వస్తుంది అని అంటే ఇంకో రెసిస్టెన్స్ ద్వారా మనం ఆపరేటింగ్ పాయింట్ని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావచ్చు. కానీ సెల్ఫ్ బయాస్లో అలా కాదు, సెల్ఫ్ బయాస్లో ఒకటే రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సైడ్కి అక్కడ చేంజ్ అనేది మనం తీసుకురాలేము. ఒకసారి ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఇట్. ఓకే, బట్ ఇన్ వోల్టేజ్ డివైడర్ బయాస్ యూ కెన్ యూస్ టూ రెసిస్టెన్సెస్ to control the operating point. So if there is a change due to one operating point, due to one resistance, then you always have the other resistance to send the operating point to its original position. Okay, by generally it will be a DRB, decayed resistance box, అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకుని మనం స్లోగా చేంజ్ చేయొచ్చు. ఓకే, బట్ హౌఎవర్ one small drawback of this circuit is the cost slightly increases when compared to that of self bias. Okay, self bias కన్నా ఇది స్లైట్గా కాస్ట్లీ. ఆల్రెడీ ఇప్పుడు మీరు సర్క్యూట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇందులో ఎక్స్ట్రాగా ఒక రెసిస్టెన్స్ ఉంది, R1 అనే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇందాక మీరు చూసిన సర్క్యూట్లో సెల్ఫ్ బయాస్లో అయితే, మీరు నిన్న చదువుకున్న సర్క్యూట్లో అయితే కనుక ఈ రెసిస్టెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ద ఓవరాల్ కాస్ట్ వైజ్ చూసుకుంటే సెల్ఫ్ బయాస్ is the most economical one. But if you consider, if you want more control of operation, if you want the operation to be more under good operating conditions, that is if you want desirable operating point దగ్గర ఆపరేట్ చేయాలి నేను, అంతే తప్ప అది షిఫ్ట్ అవుతుంటే పట్టించుకోకుండా ఉండకూడదు, అది మళ్ళీ బ్యాక్ కంట్రోల్లోకి మనం తీసుకురావాలి అని అంటే కనుక దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ వోల్టేజ్ డివైడర్ బయాస్. బట్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సెల్ఫ్ బయాస్ నార్ ఇన్ ఫిక్స్డ్ బయాస్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ దిస్ వన్. ఓకే, టుడే ఆల్రెడీ ద టైమ్ ఈజ్ ఓవర్, only 2 minutes left. Wait a second, I will take screenshots.